ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల గురించి నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీఐ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ కాలంలో కొన్ని భూములు ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది. 400 గజాలు ఇస్తాం, 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్లో చేసింది. కొన్ని భూములనేమో అమ్ముకున్నది, కొన్ని భూములనేమో ఇండస్ట్రీస్ కోసమో రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదందా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు. కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ వేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోడలు కట్టి ఆ భూములను కూడా దిల్కి అప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నగర్ దాకా, లక్ష్మాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటుంది. కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు. వాళ్ళు జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతు అయినా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్తు కాలంలో ఉంటే 38 ఈ కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా, 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో, ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకు. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గానికి ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై, అయ్యా మాకున్న భూమిగిది, ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. ఇవాళ ఇక్కడ కూడా మా మలయాళి గారిని అన్నారు, ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి. ధరణి పోయింది కానీ ధోరణి మారలే అని చెప్పిండు. భూభారతి దేవుడారు భూ ఆరతిగా మారిపోయిందని చెప్తుండే నేను అక్కడ పోతే. ఇక్కడ మా దగ్గర అనేక గ్రామాలలో దుండిగల్ గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి, దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండు, కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉంటారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల్ గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములని కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కోసం కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు 80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటారు. 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటారు. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి ఇవాళ గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండ్రు ఉదారంగా. ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడగడతాడు. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా 80 ఏళ్ళు ఉంటేంది, 100 ఏళ్ళు ఉంటేంది, ఇది ప్రభుత్వపరమైన భూమి, అయ్యా మేము ట్యాక్స్ కట్టాం కదా అంటే
ట్యాక్స్ నువ్వు దున్నుకున్నది కట్టావు, పుక్కల కట్టావు అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి, ఎంత అహంకారం ఉందో అర్థం కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ మీకు ఇస్తా. ఎన్కేపల్లి 200 ఎకరాలు, అజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ ఇవాళ 290 ప్లాట్లు, 60 గజాల చొప్పున పేదవాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ భూమిని కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటాను, ఆ భూమిని కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటాను. అట్లే అంబేద్కర్ గారి నిధి కింద మంజూరు చేయబడ్డ కోలఫారాలు ఇవి. అంబేద్కర్ నిధి కింద ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం శాంక్షన్ చేయబడ్డ కోళ్లపాలలు పెట్టుకొని బతుకుతుంటే ఆ కోళ్లపాలల భూమి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఆ కోళ్లపాలలు కూడా డిస్మాండ్ చేసి ఆ భూమిని తీసుకుంటాను. అదొక 20 ఎకరాలు ఉంది. అట్లనే పెద్దమంగళారం గ్రామంలో 170 ఎకరాలు, 200 ఎకరాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి దాతలు ఇచ్చిన భూమి 1200 ఎకరాలు ఇవాళ ఇండస్ట్రీస్ కోసం తీసుకునేది అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి. ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మా దగ్గర బొమ్మరాజపేట అనే ఒక ఊరు ఉంటుందండి, బొమ్మరాజపేట అనే ఊరు ఉంటుంది, శామరిపేట మండలం కింద వస్తుంది. మనం మీరు ఈ మధ్య చూస్తున్నారు. 1965లో ఆ భూములన్నీ కూడా 1049 ఎకరాలు ఇవి, 1049 ఎకరాల భూమి. దాంట్లో ఒక 227 ఎకరాలు, 227 ఎకరాలేమో ఇనాం భూములు. ఇవి ఇనాం భూములు అయితే ఇప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి. మిగతా 775 ఎకరాల భూమి ఏమో ప్రైవేట్ భూమి. ఇది 1045 ఎకరాల భూమిని వాళ్ళు 50 ఏళ్ళుగా దాదాపు 50-55 ఏళ్ళు అవుతుంది. 2 చేతులు మారినాయి, 3వ చేతులు మారినాయి. మన ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి 65వ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పేట వచ్చిందని రాగానే గద్దల్లాగా వాలిపోయినరు. బ్రోకర్లు వచ్చిండ్రు. అప్పుడు ధర్నాలు చేస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కూడా పోయినా. ఆనాడు ఆ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది, భయపడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు ఇవాళ పాతోని పేరిట 24 అవర్స్ మారింది, పాతోళ్ళ పేరిట 24 అవర్స్ మారింది. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇంకొకరికి 24 గంటల్లో మళ్ళీ మార్చుకుంటారు. అంటే ఎంత భూ దొంగలో. ఇలా బొమ్మరాజపేట ఎగ్జాంపుల్ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. అట్లే శంషిగూడ అని ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ప్రగతినగర్ పక్కకు ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. శంషిగూడ అంటారు దాన్ని, ఎల్లమ్మ బండ అని కూడా అంటారు. 2007 నుంచి నేను ఆనాడు ఉద్యమకారుడిగా నేను కొట్లాడుతూ ఉన్నా. సర్వే నంబర్ 57 333 ఎకరాల భూమి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జర్నలిస్టులకి ప్లస్ వీకర్ సెక్షన్స్ కోసం 176 ఎకరాల భూమిని వాళ్లకు పట్టాలు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. ఈ 176 ఎకరాల భూమిలో పేదవాళ్ళు అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నంబరు, ఒకటే గ్రామాంది 333 ఎకరాల భూమిలో 177 ఎకరాల భూమి ప్రభుత్వం ఎట్లయితుంది, మిగతా భూమి ప్రైవేట్ ఎట్లయితుందో మనకు అర్థం కావాలి. దీనికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కోర్టులో కొట్లాడి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే. కంచే చేరును వేసినట్టుగా ప్రభుత్వమే దేశ్ పాండే అనేటువంటి బ్రోకర్కి ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళు చక్కగా కాగితాలు సమర్పించకపోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ చక్కగా చేయకపోవడం వల్ల, ఓడిపోవాలని చెప్పి వాళ్ళని సాయం చేయాలని చెప్పి భావించడం వల్ల ఆ భూమి ఇలా వానికి చెందింది. ఆ భూమి వానికి చెందింది. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వానికి తీసుకుంటామని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను. అంటే 90 ఎకరాల భూమి మిగిలి ఉంది, 130 ఎకరాలు లేదు ఇక్కడ అని చెప్పి 90 ఎకరాలు. ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. అంటే 90 ఎకరాల భూమి ఇవాళ 3,000 కోట్ల రూపాయల 3,000-4,000 కోట్ల రూపాయల భూమి అవుతుంది. అది ఇవాళ ఆ భూమిని కూడా ఇలా దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్
ఇది కూకడపల్లి మఠం ఉంటుంది, మీకు మఠం ఒక మఠం ఉంటుంది, అది 540 ఎకరాలు. వాళ్ళ పాపం కొట్లాడి పాపం మఠం అని అనగానే ఆ కోర్టులు కూడా దయదలిచినట్టునే వాళ్ళకి తీర్పు వచ్చింది. మిగతా ఇంకొక 300 ఎకరాల పైన ఉన్నది, అది 330 ఎకరాల పైన ఉన్నది. ఈ 330 ఎకరాల భూమిలో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఒక 100 ఎకరాలు ఏదో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించింది. అంతకుముందు హిందుస్థాన్ డిటనర్స్ లిమిటెడ్ అనుకుంటుంది భూమి, ఐడియల్ ఇండియన్ డిటనర్స్ లిమిటెడ్ భూమిగా ఉండే, అది గల్ఫ్ ఆయిల్గా మార్చుకున్నారు. ఆనాడు 100 ఎకరాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, అది పూర్తి కాలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 నా ఎన్నికలలో ఖర్చు పెట్టబడ్డ అక్రమ డబ్బు ఇగో ఇక్కడి నుంచి వచ్చింది.